ఓకే, బాహుబలి ది ఎపెక్ ట్రైలర్ వచ్చేసింది. సెకండ్ ట్రైలర్ యూఎస్ వాళ్ళకి మాత్రం రిలీజ్ చేస్తారు. నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, బాహుబలి వాళ్ళు మన కోసం రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను, ఇంకా రాలేదు. కాబట్టి ఐఎమ్ వాచింగ్ ఇట్ ఇన్ దట్, అదే చూస్తున్నా. వాడు కాపీరైట్ వేస్తారని డౌట్ కొడుతుంది భయ్య. వేరియన్స్, ఐజీ అని వీళ్ళందరూ పెట్టుకున్నారు, బట్ స్టిల్ మనకి వేస్తారని డౌట్ కొడుతుంది. మనం అంటే చిన్న చూపు అన్నట్టు, మనం పెద్దగా ఛానల్ పెద్దగా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు మనం తీయగలడు అన్నట్టు అది పరిస్థితి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లా అనుకున్నా కానీ ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది తెలుగో, ఇంగ్లీషో, హిందీయో నాకు ఏది తెలియదు అయ్యా. చూసేద్దాం, ఏదైతే ఏంది బాహుబలి కాబట్టి చూసేద్దాం. సో వితౌట్ అండ్ లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆఫ్ బాహుబలి ది ఎపిక్. మా ఫ్రేమ్స్ కి ఇంకా ఓకే జీవనది ఆర్ఆర్ఆర్ ఓకే ఇంటర్నేషనల్ సంసిస్ ఎపిక్ సాగానా, ఇది వస్తేనే అది వచ్చింది. రీమాస్టర్డ్ అండ్ రీకట్. యా తెలుగే అమ్మ ఐమాక్స్ వర్షన్ లో కేక్ ఉంది సినిమా. అమరేంద్ర బాహుబలి రక్తాని విను. బ్రదర్స్, నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజు అవుతారు. బాహుబలి నేను చూశాను. కేక సూపర్. ప్లీజ్ ఈ సీన్ ఉండాలి. బాహుబలి పెద్దది అనుకోవడం మరణం. మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. బాహుబలి ఫ్రేమ్స్ అమ్మో. ఇక్కడ ఆ ఫ్రేమ్ పెట్టి ఆపేయ్యా చాలు అంతే. అయ్యా బాబు ఆ సాహోరే బాహుబలి అనేది చెరీ ఆన్ టాప్. అమ్మో కేక. అక్టోబర్ 25 వాళ్ళకి వస్తుందా ఫస్ట్ డే ఫస్ట్ షో? వాళ్ళకి పడుతుందా? వీళ్ళకి యూఎస్ వాళ్ళకి 20. అరే ఏంట్రా మాకు పడదా అంటే ఇప్పుడు వాళ్ళకి 31st నాడు అంటే టెక్నికలీ వరల్డ్ వైడ్ మన అందరికి రిలీజ్ అవుతుంది. వాళ్ళకి మాత్రం ప్రీమియర్లో ఇస్తారు కాబట్టి అట్లా వస్తుంది. బ్రో సింపుల్, ఏం ఆడతాం చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రిలీజ్డ్ ఏదైతే రీవర్షన్ కొత్త వర్షన్ ఏదైతే చేస్తున్నారో క్వాలిటీ ర్యాంప్ ఉంది, నో డౌట్. కాబట్టి వెళ్ళిపోతుంది. అసలు బాహుబలి రిలీజ్ అంటేనే వెళ్ళిపోతాను. నార్మల్ బాహుబలి 1 ఒక రోజు, బాహుబలి 2 ఒక రోజు చేసినా రెండింటికి పోతా. దీన్ని నువ్వు ఏకంగా క్వాలిటీ పెంచినావు, అది చూస్తుంటేనే వేరే ఉంది. ఐమాక్స్ వర్షన్ మన దరిద్రానికి హైదరాబాద్లో ఐమాక్స్ లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇండియా మొత్తంలో ఎక్కువ రెవెన్యూ వచ్చేదే మన 2 రాష్ట్రాలకించరా అంటే టెక్నికల్ ఇండస్ట్రీస్ చూసుకుంటే థియేటర్స్ కానీ అవన్నీ కూడా మన దగ్గర క్వాలిటీ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకట్లా అంటున్నా అంటే టికెట్ రేట్లు అర్ధాంతరంగా పెంచినా పోతాం మనం. ఈ పిచ్చిన గొడవలకి అది క్యాష్ చేసుకోరాదు. ఇట్లాంటి విషయాలు క్యాష్ చేసుకోవాలి, అనవసరమైన విషయాలు అయితే క్యాష్ చేసుకుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఐమాక్స్ రిలీజ్ చేయండి, ఐమాక్స్ చేయండి, ఎవరు పెట్టండి, పీసీఎక్స్లో మళ్ళీ పెట్టండి. పీసీఎక్స్ ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయింది, వి వాంట్ అనదర్ వన్. అదొకటి ఇదొకటి ఉన్నట్టు ఉన్నది. ఏమైతుంది పెడితే ఏమవుతుంది? ఐమాక్స్ ఎవరు రాడంటున్నా, డబ్బులు రావా? మస్తు మంది వస్తారు. నువ్వు ఐమాక్స్ స్క్రీన్ కనుక బట్ కాల్ ఇట్ తెలుగు రాష్ట్రాల్లో పెడితే ఐమాక్స్ స్క్రీన్ ఉందని చెప్పేసి తెలుగు సినిమాలు ఐమాక్స్ వర్షన్లో తెలుస్తారు. అవి బాగుంటాయో లేదా పక్క పెట్టి నీకు రెవెన్యూ అయితే వస్తుంది పక్క. అది చెయ్యాలి కదా. ఏమో బట్ పీసీఎక్స్కి వెళ్ళిపోవాలి. అక్టోబర్ 31 బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మాస్ జాతర పోవాలా, దీనికి పోవాలా? నాకైతే దీనికి పోవాలని ఉంది. మాస్ జాతర ట్రైలర్ చూసేంతవరకు నేనేం చెప్పలేను. వాళ్ళు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? 19th వల్ల ఏమో. ఆ సినిమా మీద అసలు వాళ్ళకే హోప్ లేదు. ఆ సాంగ్ ఇది వచ్చిందంటే వచ్చిందా? థర్డ్ సాంగ్ అసలు లేదు, హోపే లేదు అసలు. ఇంకెంత 11 రోజులు 12 రోజులు ఉంది, అయిపోయా అదొకటి ఉంది. కానీ బాహుబలి ది ఎపిక్ మాట్లాడదాం, లైవ్ చేద్దాం. బాహుబలి గురించి టోటల్గా సినిమా రిలీజ్ ముందే మాట్లాడదాం. ఏమేమి నచ్చినాయి, వై ఐ లవ్ బాహుబలి సో మచ్, వై బాహుబలి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఎంటైర్ సినిమా. నాకు అదే అనిపిస్తుంది భయ్య, నా ఒపీనియన్. నాకు చాలా చాలా ఇష్టం ఆ సినిమా. 2 సినిమాలు కలిపి చెప్తున్నా. సో 2 సినిమాలు కలిపే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏవేవి ఎగిరిపోతాయి, ఏవేవి ఉంటాయి కూడా చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ బ్రో సీరియస్లీ కాంట్ వెయిట్
రియల్లీ కాంట్ వెయిట్. అండ్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అది చూస్తున్నాము. అండ్ ఐ డోంట్ థింక్ బ్రో ఈ బాహుబలి నాకు ఇచ్చినంత ఆ ఎక్స్పీరియన్స్ ఏ సినిమా ఇవ్వలేదేమో ఫ్యూచర్లో కూడా. ఆర్ఆర్ఆర్ కూడా ఆ రేంజ్ ఇవ్వలేకపోయింది. సో చూడాలి ఎట్లుంటుందో. మీకు ఎలా అనిపిస్తుంది? ఆర్ యూ ఎక్సైటెడ్? ఆర్ యూ గోయింగ్ ఆన్ October 31st? ఆ వీకెండ్ వెళ్ళరా? చాలాసార్లు టీవీలో చూసేసినాం, నేను చూడడం అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఒక సీన్ ఉంది, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, దానికోసం 10 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాను నేను. ఏది రాజమౌళి గారు చెప్తారు, ఆ భట్టుడు వచ్చేసి బిజ్జల దగ్గరకు వచ్చేసి నేను బాహుబలిని చూసిన అంటే, ఎక్కడరా చూసాం, ఎక్కడ ఉంటాడు రా వాడు, వాడిని చంపేసిన మేము మట్లో కలిపేసాం అంటే మట్లకించి బయటికి రావాలి, వాని ప్రాణాన్ని వడిసి గాల్లో కలిపేసాం అంటే గాలకించి కిందికి దూకాలి, వాడి శరీరాన్ని మంటలో కలిపేసాం అంటే మంటలకించి బయటికి రావాలి. ఈ సీన్ కోసం 10 ఏళ్ళుగా వెయిటింగ్ నేను. అంత మంచి ఇంటర్వెల్ సీన్ తీసేసి మీరు విగ్రహం దగ్గర పెట్టారా అయ్యా అనిపించింది. బట్ ఏమో దీనిలో ఎలా చూపిస్తారో తెలీదు. నువ్వు ఇంటర్వెల్గా అవసరం లేదని ఎలివేషన్ షాట్ పెట్టు చాలు, నాకు ఇంకేం వద్దు, అంతకంటే ఇంకేం చెప్పలేను. రియలీ ఎక్సైటెడ్. ఇంకా చెప్పలేను భయ్యా, అంత బాగుంటుంది. లైవ్ మాట్లాడదాం, చాలా మాట్లాడతా. సబ్స్క్రైబ్ కొట్టేసి మస్తుగా వస్తాయి వీడియోలు. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్. బై.